అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ జీవిత భాగస్వామిపై అపారమైన ప్రేమ, అనురాగాలే కాదు, అంతులేని పగ, ద్వేషం కూడా ఉంటాయన్నమాట. పేపర్లో ఆ వార్త చదివాక తనలో తానే అనుకున్నారు మాధవరావు గారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ని ఓ విలేకరు అడిగాడు, మీ జీవితంలో మర్చిపోలేని బలమైన స్ట్రోక్ ఏ ప్రత్యర్థిపై ప్రయోగించారు అని. ఓ రోజున ఎప్పుడూ రానంత కోపాన్ని రప్పించింది నా భార్య. ఆ కోపంలో అతి బలమైన స్ట్రోక్ నా భార్యపైన ప్రయోగించాను. ఆ దాటికి అల్లంత దూరాన్ని ఎగిరిపడి గోడకి కొట్టుకుంది. బ్యాడ్ లక్, అయినా సరే బతికేసింది. మాధవరావు గారు ఆ వార్త వైపు నిర్వేదంగా చూస్తూ ఉండిపోయారు. జీవితంలో సగభాగాన్ని పంచుకుని అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ప్రేమ ఆప్యాయతలు పండించి ప్రేమ అనురాగాలు పంచవలసిన భాగస్వామి భద్రశత్రువుగా మారిపోవడం ఏమిటి? ఆ బంధం ఇంత వైరం దాకా ఎలా దారితీస్తుంది? ట్రైన్స్లోనూ బస్సుల్లోనూ గంట సేపటి ప్రయాణానికే పక్క సీట్ల వ్యక్తి మీద ఇష్టాన్ని, అభిమానాన్ని చూపిస్తాం. అలాంటిది జీవిత రహదారిలో మనతో పాటు సహజీవనం సాగించిన భాగస్వామి పట్ల ఏ మూలనైనా కాస్తైన అభిమానం ఉండదా? మరి ఎందుకు ఇలా మమతానురాగాలు కరువై మనుషులు మృగాల్లా మారడం ఏమిటి? ఏమిటిదంతా? పేపర్ పక్కన పడేసి వాళ్ళ కుర్చీలు వెనక్కి జారిగలబడి కళ్ళు మూసుకున్నారా ఆయన. ఎంత వద్దనుకున్నా భార్యకు సంబంధించిన ఆలోచనలు చుట్టుముడుతూనే ఉన్నాయి. శ్యామల తన భార్య తొలి సంధ్యలా ప్రవేశించి మలి సంధ్యలాగా నిష్క్రమించింది. అభిప్రాయ భేదాలు భార్యాభర్తల మధ్య అనివార్యమే, కానీ చిలికి చిలికి గానివాన అయిన వివాదాలు విడాకుల దాకా తీసుకెళ్లాయి. పంతాలు పట్టింపులు ప్రేమ ఆప్యాయతల్ని హరించి వేశాయి. శ్యామల నిష్క్రమణ తర్వాత శూన్యం తప్ప ఇంకేం మిగిలింది తనకు? మళ్ళీ పెళ్ళైన అప్పట్లో ఇంట్లో వాళ్ళు తనని బలవంతం చేసినా ఎందుకో తనకి మనస్కరించలేదు. ససేమిరా తను అంగీకరించనూ లేదు. ఏనాటికైనా శ్యామల మారకపోతుందా, తన దగ్గరకు రాకపోతుందా అనే మిణుకుమిణుకుమంటున్న ఆశతో ఇన్నేళ్లు జీవనం సాగించారు ఆయన. అయినా సరే ఆమె మారనూ లేదు, తన తలరాతను మార్చనూ లేదు. భర్తకు భార్య, భార్యకు భర్త లేని జీవితం ఎంత నరకప్రాయం. అంతటి మనోవేద మరొకటి ఉంటుందా? అందులోని బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యతలో ఆనందాన్ని, పారాడే పసిపిల్లల కేరింతల్ని, చెంగు చెంగు నెగిరే చిన్నపిల్లల దోబూచులాటల్ని, ఇలా సంతతి తాలూకు సంపదలు ఎన్నింటినో కోల్పోయాడు తను. ఏ వయసులో ముచ్చట్లు, ఆ వయసులోనివి అన్నీ తను మిస్ అయ్యాడు. మాధవరావు గారిని నిరంతరం వేధించే ప్రశ్న ఒకటే, ఇన్నాళ్ళు గడిచిన కాలంలో ఒక్కసారి కూడా ఆమెలో పశ్చాత్తాపం కలగలేదా? అసలు గతం పట్ల ఆమె ఆత్మవిమర్శ చేసుకోదా? మూర్ఖపు మనస్తత్వం, మొండితనం, కాస్తైనా సర్దుకుపోయే గుణం లేకపోవడం, చచ్చా, కొన్ని మెదళ్ల తీరు అంతే కాబోలు. అయ్యగారు పని మనిషి గట్టిగా అరిచి పిలవడంతో ఆలోచనల నుండి వాస్తవానికి వచ్చారు మాధవరావు గారు. స్టేబుల్ మీద అన్నీ సర్దేసినాను. టైం అవగానే భోజనం చేసేయండి, మరి నేను వెళ్ళొస్తాను. నా పని అయిపోయింది సుమా అన్నట్టుగా చెప్పి వెళ్ళిపోయింది పని మనిషి. మాధవరావు గారి చుట్టూ ఆలోచనలు మళ్ళీ చుట్టుముట్టుకున్నాయి. ఉద్యోగం, డబ్బు, ఆస్తి, అంతస్తు, సంపదలన్నీ ఉన్నాయి తనకు. కానీ ఒక్క వైవాహిక సంపద తప్ప. రిటైర్ అయినాక ఒంటరితనం మరీ వేధిస్తుంది. కరగని కాలం సుదీర్ఘమై బాధిస్తుంది. ఒంటరి బతుకు, ఏకాకి బతుకు. గాఢంగా నిట్టూర్పు విడిచారు ఆయన. మాధవరావు గారు బయట నుంచి ఎవరో పిలుస్తున్నారు. ఎవరు? నేనండి, పోస్ట్ మ్యాన్ని. నువ్వా? రానాయనా లోపలికి. రావడం కుదరదు కానీ మీరే రండి బయటకు. మీకు ఉత్తరం వచ్చింది, ఇచ్చిపోదామని. అవతల బోల్డ్ అని బట్వాడాలున్నాయి మరి నాకు. అలాగా, ఇదిగో వస్తున్నాను. అతడు ఇచ్చిన కవర్ అందుకుని పరికించి చూశారు ఆయన. అడ్రస్ తనదే. ఎవరు రాశారో తెలియడం లేదు. కవరు చింపి లోపల కాగితాలను బయటకు తీసి కళ్ళద్దాలు తగిలించుకుని చదవడం ప్రారంభించారు. మీకు ఇన్నాళ్ళు ఎడబాటు తర్వాత మిమ్మల్ని ఆప్యాయతతో కూడిన సంబోధనతో రాయాలనిపించింది. కానీ అందుకు నేను అర్హురాలను కాదనిపించి విరమించుకున్నాను. దయచేసి ఉత్తరం చించివేయకుండా పూర్తిగా చదవండి. పంతాలకి పట్టింపులకు పోయి నేనేమి కోల్పోయానో ఇప్పుడే తెలుస్తోంది. మెట్టినీళ్ళు కాదని పుట్టినీళ్ళు చేరిన నాకు ఎన్ని చిత్కారాలు, ఎన్ని చీదరింపులు, ఎన్నెన్ని అవమానాలు. అవన్నీ మీకు ఎలా చెప్పేది? నాది ఒక బతుకేనా? కుక్క బతుకు, పాపిష్టి బతుకు. నా బాధ అంతా మీ గురించే. మీ జీవితాన్ని సర్వనాశనం చేశాను. కోర్టుల చుట్టూ తిప్పి పరువు తీశాను. చాలా డబ్బు ఖర్చు పెట్టించాను. ఇన్నాళ్ళు లేని ప్రేమ హఠాత్తుగా ఇప్పుడు ఊడిపడింది ఏమిటా అని హేళనగా నవ్వకండి. ప్రాయశ్చిత్తం కన్నా పశ్చాత్తాపం గొప్పది. మీకు ఉత్తరం రాయాలని, మీతో మాట్లాడాలని, మీ సమక్షంలోనికి వచ్చేయాలని ఎన్ని వేలసార్లు అనుకున్నానో ఆ భగవంతునికే ఎరుక. మిమ్మల్ని అసహించుకున్న నా అహంకారం మీ ఉప్పు తినడంలో ఏమైందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఈ జీవోత్సవం ఇన్నాళ్ళు మీ ఉప్పు తినే బతుకుతుంది. సిగ్గులేని జన్మ, సిగ్గుమాలిన జన్మ. ఈ ఉత్తరం ఇప్పుడు ఇలా రాయడానికి కారణం ఉంది.
నా ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. ఈ చివరి రోజుల్లో మిమ్మల్ని ఒకసారి కనులారా చూడాలనిపిస్తోంది. మీరు రారు అని నాకు తెలుసు. కడప్రాణం పోయే వరకు చిరు ఆశ కొట్టుమిట్టాడుతూనే ఉంటుంది ఈ కట్టెలో. ఈ దరిద్రపు గొట్టు మొహాన్ని చూడడానికి ఒకసారి రారు ప్లీజ్. మీ చేతిలో ఉత్తరంతో స్తబ్దుగా ఉండిపోయారు మాధవరావు గారు. ఒక్కసారిగా ఆలోచనలో కోపం ఉవ్వెత్తున లేచింది. శ్యామల తనను ఆర్థికంగాను మానసికంగాను కూడా చాలా చాలా బాధించింది, వేధించింది. అవన్నీ తలుచుకుంటూ ఉంటే ఆవిడ మొహం చూడబుద్ధి కాదు. అలాంటిది అంతా అయిపోయాక, జీవితంలో ముప్పావు సగం గడిచిపోయాక ఇప్పుడు పశ్చాత్తాపం కలిగినంత మాత్రాన ప్రయోజనం ఏమిటి? ఇంతకాలము ఒంటరిగా తనలో తానే రోధించాడు. ఎన్ని వేల రాత్రులు కంటి మీద కునుకు లేకుండా గడిపాడో కదా. ఆమె వేధింపులన్నీ గుర్తు వస్తున్న కొలది అతడిలో కోపం పుసలు కొడుతూనే ఉంది. తలుచుకుంటున్న కొలది ఉక్రోషం కలుగుతూనే ఉంది. కాసేపటికి అల్లకల్లోలంగా ఉన్న మనసు కుదిటిపడేక స్థిమితంగా ఆలోచించసాగారు. అవన్నీ అప్పటి మాటలు. తామిద్దరి జీవనం ఇంకెన్నాళ్ళని చరమాంకానికి చెరువులో ఉన్నారు. తప్పొప్పులు, పంతాలు, పట్టింపులు పక్కన పెట్టేసి బతికిన అన్నాళ్ళు ఒకరికొకరు చేదోడుగా ఉంటే ఎంత బాగుంటుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఉన్నది 3 నాళ్ళ జీవితమే. అయినా దానిని ఉపయోగించుకుంటూ పోతే ఏం పోయింది? అవును, అలాగే చేయాలి. తను బయలుదేరాలి. త్వరగా ఆమెను చేరుకోవాలి. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోసాగారు మాధవరావు గారు. ఆమెను ఆ స్థితిలో చూడగానే దుఃఖం ఆగింది కాదు మాధవరావు గారికి. మంచంపై చిక్కి శల్యమై ఉంది. అస్థిపంజరానికి చర్మం అతికినట్లుగా ఉంది. కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి. ముఖం పుర్రె ఆకారంలో ఉంది. పుల్లల్లాంటి చేతులు పైకెత్తి నమస్కరించింది. ఇప్పటికైనా మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి అని అభ్యర్థిస్తున్నట్లుగా అనిపించింది అతనికి. ఆ పెంకితనం, ఆ అహంకారం, ఆ అందం, ఆ తర్కం అన్నీ ఏమైపోయాయి? పౌరుషానికి, పంతానికి పోయి జీవితాన్ని మూడులాగా చేసుకుంది. ఆమె నమస్కరిస్తున్న 2 చేతుల్ని తన చేతులతో పొదివి పట్టుకున్నాడు. నీకు నేనున్నాను సుమా అని చెప్పే ఓదార్పు లాంటి చర్య అది. మాటలు లేవుని స్పర్శ. ఆ ఓదార్పుని ఆస్వాదించడానికి అన్నట్లు ఆమె కాసేపు కళ్ళు మూసుకుంది. భగవంతుడా, ఇక నన్ను తీసుకుపో. అతన్ని నా కళ్ళారా చూశాను. ఇంకా నాకు ఎలాంటి కోరికలు లేవు. నన్ను నీ సమక్షంలోనికి నీ చెంతకి తీసుకుపో స్వామి. మూసుకున్న కనురెప్పల చాటు నుంచి వెచ్చని కన్నీరు జారిపోతోంది. కన్నీళ్లు కావవి. అంతరాంతరంగాల్లో చల్లబడుతున్న బడబాగ్ని తాలూకు సెగలు, సేదదీరుతున్న మనసుల సవ్వడులు. శరీరంలో పటుత్వం ఉన్నంతవరకే నీది నాది. పంతాలు, పట్టింపులు శక్తి సన్నగిల్లేక చరమాంకానికి చేరినాక అవన్నీ అర్థం లేని వ్యర్థాలుగా గోచరిస్తాయి. అయినా ఒకరి కోసం ఒకరు ఒక మెట్టు దిగితే ఏం పోతుంది? జీవితం సుఖమయం కాదు. ఆ పాటి అడ్జస్ట్మెంట్ స్వభావం జీవితాన్ని గతి తప్పకుండా కాపాడదా ఏమిటి? ఇగోలెందుకు? పొరపచ్చాలు వచ్చే కవతల పార్ట్నర్ ఇబ్బందులకు గురి చేస్తూ 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నామని అనుకుంటాం. కానీ ఆ ప్రభావం మన మీద కూడా ఉంటూ ఏకాకి జీవితాన్ని గడుపుతూ జీవన మాధుర్యాన్ని కోల్పోతున్నాం కదా అని దంపతులలో ఏ ఒక్కరూ ఆలోచించినా సమస్య తీవ్రత తగ్గినట్లేగా. మాధవరావు గారికి ఆలస్యం చేయదలుచుకోలేదు. భార్య తరపు బంధువులతో మాట్లాడారు. ఆమెను కారులో తీసుకువెళ్ళి సిటీలో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వరండాలో వాళ్ళ కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు మాధవరావు గారు. ఆ పక్కనే కూర్చుని కత్తిపేటతో కూరలు తరుగుతోంది శ్యామల. తెల్లారింది మొదలు. అతను ఎక్కడ ఉంటే ఆమె కూడా అక్కడే. అతన్ని నా సమక్షం ఆమెకు వరం. ఒకరికొకరు సన్నిహితంగా మాటామంతి కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. కలహాల కల్లోల కడలి శాంతించింది. ప్రశాంతత నెలకొంది. పోగొట్టుకున్న అమూల్య సంపద చేతికి చిక్కింది. ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలాంటి ఎంత మంచి జీవితాన్ని కోల్పోయామో కదా అనిపిస్తుంది ఇద్దరికి. ఒకరికి ఒకరు తోడై, నీడై, చేదోడై జీవనం సాగిస్తున్నారు. బహుశా వాళ్ళ జీవన కాలం కొన్నాళ్లే కావచ్చు. అయితేనేమిటి? అపురూపమైన మధుర కావ్యం. వియోగం తర్వాత మమేకమైన విరామం, ప్రశాంతమైన జీవితం. వాళ్ళ చెంతకి తరలి రాదా మరి వసంతం అనిపించేట్లుగా వాళ్ళ జీవితం.